హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మేము రిసార్ట్స్కి వెళ్ళినప్పటి రోజు బ్లాగ్ అనమాట. అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిసి మేమైతే రిసార్ట్స్కి వెళ్ళామండి. అది వచ్చేసరికి శంకర్పల్లి సైడ్ రిసార్ట్స్ అనమాట. 1 డే స్టే. ఆగస్ట్ 15th రోజు యాక్చువల్గా లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో సాటర్డే అండ్ సండే ఆల్సో. సో మేమేం చేసామంటే, ఇది అయిపోయిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసి 12:30, 1 o'clock ఆ టైంకి అయితే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి ఒక 6 ఫ్యామిలీస్ అయితే కలిసి రిసార్ట్స్కి అయితే వెళ్ళాము. तब शुभ नामे जागे, तब शुभ शुभ समागे, जाए तब जय गाथा, लगन मंगलदायक जय हे पारक भाग्य विजाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय 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 मातरम मातरम मातरम. అందుకే మనం జాతీయ గీతాన్ని పాడుతున్నాం కదా. సరే, ఇప్పుడు జాతీయ గీతానికి భావాన్ని తెలుగులో ఫ్రిడ్జ్ ఎలా ఒరే నీకు చెప్పడం వేస్ట్. చాక్లెట్ అందరికీ టూ తీయాలి, తీసేసి కవరే అదంతా డస్ట్బిన్లో వెయ్యాలి. అక్కడే పిల్లలందరికీ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. అది చూసారు కదా, 9 పట్టుకొని వచ్చాడు. కాయిన్ చాక్లెట్స్ అనమాట, పిల్లలందరికీ ఇచ్చారు. అండ్ దెన్ ఇప్పుడు స్నాక్స్ అయితే అందరికీ ఇస్తున్నారండి. ఈ వెల్లంకి స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. ఆ లడ్డు అలాగే మిక్చర్ కూడా ఇచ్చారనమాట. ఆ లడ్డుయే ఇక్కడ తింటున్నా అండి. అండ్ దెన్ తిన్న తర్వాత నేను ఇక్కడ భక్షాలు చేశానండి. ఆ రోజు వచ్చేసరికి శ్రావణ శుక్రవారం కూడా, ఆగస్ట్ 15th శుక్రవారం వచ్చింది కదా, శ్రావణ శుక్రవారం కూడా. ఇక్కడ వచ్చేసరికి నేను కుకింగ్ అది చేసేసానండి. ఆల్రెడీ కుకింగ్ చేసే నేనైతే మార్నింగే ఇంకా కిందకైతే వెళ్ళాను. కొంచెం పసుపు అయితే పూసుకొని స్నానం అయితే చేశానండి ఈరోజు. ఎందుకంటే శ్రావణ శుక్రవారం కాబట్టి నేనైతే కొంచెం పసుపు పూసుకున్నాను. అలాగే జడ వచ్చేసరికి నా డియరెస్ట్ ఫ్రెండ్ శ్రవంతి అయితే వేసిందండి. ఎందుకంటే ఫ్రెంచ్ ఎక్కువ తనే వేస్తుంది, ఎందుకంటే నాకు జడ అంటే ఇంకా శ్రవంతియే వేస్తుంది అనమాట. ఫ్రెంచ్ చాలా బాగా వేస్తుంది. అలాగే మా అపార్ట్మెంట్లో చాలామంది అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి కూడా తనైతే జడ వేస్తుంది అన్నమాట. ఎందుకంటే తను బాగా జడలు వేయడంలో ఎక్స్పర్ట్ అండి. మెయిన్ ఫ్రెంచ్ చాలా బాగా వేస్తుంది. నా ఫేస్కి కూడా బాగా సెట్ అయింది అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంక రిసార్ట్స్కి అయితే బయలుదేరిపోయామండి. మధ్యాహ్నం 12:30 ఆ టైంకి అయితే బయలుదేరాము. నేను మా హస్బెండ్ అలాగే నయన్ అండ్ దెన్ సౌమ్య, హర్ష అనమాట. మేము 4, మా నయన్తో కలిపి 5. గ్రీన్ స్పైస్ రిసార్ట్స్ అండి. ఇది వచ్చేసరికి శంకరపల్లి సైడ్ ఉంది. ఆ రిసార్ట్స్ అయితే చిన్నదేనండి, అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి అంత పెద్దగా ఏం లేదు, కానీ మేమందరం కొంచెం గ్యాదర్ అయినట్టు ఉంటుంది. అండ్ దెన్ మేమంతా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ కానండి. లాస్ట్ మినిట్లో అప్పటికప్పుడు అనుకొని డెసిషన్ తీసుకున్నామన్నమాట. మీరే చూడొచ్చు క్లౌడ్స్ ఎలా ఉన్నాయో, స్కై చూడండి ఎలా ఉందో. ఎందుకంటే మీకు ఐడియా ఉండుంటే కనుక ఆ మధ్య బాగా వర్షాలు పడ్డాయండి. సో వర్షాల వల్ల వెళ్దామా వద్దా అన్నట్టు డైనమాలో అయితే ఉన్నామన్నమాట. మేము వెళ్ళిన రోజు వరకు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. వర్షం పడితే డ్రాప్ అయిపోదాం, లేదు అంటే కనుక వెళ్దాం అనుకున్నాం. మేము వెళ్ళిన తర్వాత కూడా, అంటే ఇది ఫ్రైడే అన్నాను కదా, ఆగస్ట్ 15th అని, ఆ రోజు కూడా వర్షం పడిందండి. ఆ రోజు నైట్ కూడా చాలా పెద్ద వర్షం అయితే పడింది. అండ్ దెన్ అందరూ కార్స్లో అయితే వెళ్ళిపోయామండి.
ఫ్యామిలీకి అందరికీ కార్స్ ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా ఫ్యామిలీస్గా అట్లా వెళ్ళిపోయామన్నమాట. ఆ కారు మేము 4 మెంబర్స్ కాబట్టి మాకు అలా సరిపోయిందనమాట. అండ్ దెన్ ఇంకా వచ్చిన తర్వాత రూమ్స్ అవి చూసుకుంటా ఉన్నాము. అండ్ దెన్ లగేజ్ అంతా కూడా సర్దేసి ఆ తర్వాత హాయిగా కూర్చొని ఇంకా ముచ్చట్లయితే ఆడుకుంటున్నాం అనమాట. నెవర్ ఎండింగ్ ముచ్చట్లు. ఇక్కడ వచ్చేసరికి జ్యోతి నేను మ్యాచింగ్ వేసుకున్నాం అనమాట. అదే అక్కడ మాట్లాడుకుంటున్నాం. అండ్ దెన్ జర్నీ చేసి వచ్చి అలసిపోయాం కదా, సో కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మేము రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము. అండ్ దెన్ సరౌండింగ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసామండి. సరౌండింగ్స్ మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట. చూస్తున్నారా క్లౌడ్స్ అయితే అసలు ఎట్లున్నాయో. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా పిల్లలు అయితే క్రికెట్ ఆడుతూ ఉన్నారండి. రాగాలే అంటే అందరూ బ్యాట్స్ అండ్ దెన్ వికెట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చుకున్నారు. మా నయన్ కూడా తెచ్చుకున్నాడండి. అండ్ దెన్ మాకు కూడా కాస్త అవుటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది కదా, అలాగే రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది కదా, సో అందుకని చెప్పేసి అందరం కలిసి చక్కగా వెళ్ళిపోయాం. తను వచ్చేసరికి జ్యోతి వాళ్ళ పాప, అండ్ దెన్ తిని వచ్చేసరికి లక్ష్మి గారు వాళ్ళ పాప షమిత, అండ్ దెన్ పూజ అనమాట వాళ్ళిద్దరి పేర్లు. అయితే ఇక్కడ సునీత వాళ్ళ అత్తగారు, జ్యోతి, శ్రవంతి, సుజాత, అండ్ దెన్ లక్ష్మి. ఇక్కడ నిలబడింది వచ్చేసరికి రతీష, అండ్ దెన్ మా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ అయితే చేసామండి. టైం అయితే 4 అవుతుంది. ఇంకా వీళ్ళు ఛాయ్ తీసుకురాలేదనమాట. సో అందుకని చెప్పేసి అక్కడ ఉంటారు కదా స్టాఫ్, వాళ్ళైతే ఛాయ్ కోసం మేము అడుగుతున్నాం. వాళ్ళు కౌంటర్ అయితే 5 o'clock అయితే ఓపెన్ చేస్తారంటండి. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ దెన్ కొన్ని పిక్స్ అయితే న్యాచురల్గా దిగాము. అండ్ దెన్ ఇక్కడ అండ్ దెన్ అన్న మాట ఎన్నిసార్లు వచ్చిందో. ఇప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో ఇంకా అండ్ దెన్ అనే మాట కట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. అక్కడ పిల్లలంతా స్విమ్మింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ అటు సైడ్ చాయ్ అలాగే పకోడీ అయితే పెట్టారండి. చాలా బాగుంది పకోడీ అయితే. వాళ్ళు ఫుడ్ అకామిడేట్ చేశారు కదా, అంటే ఫుడ్ కూడా విత్ ఫుడ్డే మేము తీసుకున్నాం అనమాట రిసార్ట్స్ స్టే అయితే. సో ఫుడ్ వాళ్ళు అలాట్ చేశారు కదండి. ఏదైతే ఫుడ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారో అంత ఫుడ్ అంత మెచ్చుకునేటట్టు కానీ అంత ఇంప్రెస్ అయ్యేటట్టు కానీ లేదండి. ఒక్క పకోడీ మాత్రం అంటే స్నాక్స్ ఇచ్చింది మాత్రమే బాగుంది. టీతో పాటు ఇచ్చిన స్నాక్స్ పకోడీ మాత్రమే బాగుంది. మిగతా ఫుడ్ అంతా ఓకే అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే ముందు రోజు డిన్నర్ కానీ స్నాక్స్లో పకోడీ ఒకటి బాగుందంటే మిగతావన్నీ సోగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ రెడీ అయిపోయామండి. చక్కగా ఫేస్ వాష్ అది చేసుకున్నాం. డ్రెస్ చేంజెస్ అయితే ఎవరం చేసుకోలేదండి. సో ఇంకా ఫేస్ వాష్ అది చేసుకొని చక్కగా ఇక్కడ మేము కూర్చొని కార్డ్స్ అయితే ఆడామండి. అది వచ్చేసరికి డ్యాన్స్ ఫ్లోర్ అనమాట, కానీ డ్యాన్స్ ఎవరం వేయలేదు. తర్వాత వేసామనుకోండి అది ఇంకో విషయం. అంటే డిన్నర్ చేసేసిన తర్వాత కాసేపు ఆ గడ్డిలో నిలబడి డ్యాన్స్ అయితే వేసాము. ఆ బాబు వచ్చేసరికి మా ఫ్రెండ్ శ్రవంతి వాళ్ళ అన్న కొడుకు అనమాట. చాలా యాక్టివ్ అండి. అండ్ దెన్ ఇదిగోండి ఇదే ఫుడ్ తినే ప్లేస్ అన్నమాట, అంటే డిన్నర్ చేసే ప్లేస్ ఇదేనండి. అండ్ దెన్ ఇటు సైడ్ వచ్చేసరికి పిల్లలంతా క్యారమ్స్ అయితే ఆడుతున్నారు. కొందరైతే డిన్నర్ చేసిన తర్వాత ఇక్కడ మేము వచ్చి డ్యాన్స్ అయితే వేస్తున్నామండి. ఇక్కడ క్షమత అయితే అసలు సూపర్ వేస్తుంది డ్యాన్స్. తనని చూసి మేము అందరం కాపీ చేస్తున్నాం అనమాట. సాంగ్ ఏంటి మీకు తెలుసా? తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదిగోండి లక్ష్మి వాళ్ళ పాప అనమాట. తనైతే బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కదా, వాళ్ళ అమ్మాయి అనమాట. తినైతే తీన్మార్ అయితే ఆడేస్తున్నామండి. ఇక్కడ సూపర్గా అయితే డ్యాన్స్ చేసాము. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఏమంటాం మనం దసరాకి ఆడతాం కదా, మధ్యలో బతుకమ్మని పెట్టి చుట్టూతా తిరుగుతాం కదా, అలాంటి స్టెప్స్ కూడా చాలానే వచ్చినాయి అనుకోండి. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ దెన్ కాసేపు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. మా తీన్మార్ చూసేసేయండి.
రిసార్ట్కి వెళ్ళింది వచ్చేసరికి ఆగస్ట్ 15th కదా, ఆగస్ట్ 15th మధ్యాహ్నం వెళ్ళామా. ఇది వచ్చేసరికి ఆగస్ట్ 16th అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇక్కడ వచ్చేసరికి నెమలిని అయితే క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. ఆ రిసార్ట్స్ చుట్టూతా కూడా అన్ని అవుట్స్కట్స్ కదండి, సో అందుకని చెప్పేసి నెమళ్ళు అయితే అసలు ఏమున్నాయో చాలా నెమళ్ళు అయితే ఉన్నాయి. సీతాఫలం ఉంటాయి కదా, కస్టర్డ్ యాపిల్స్, ఆ కస్టర్డ్ యాపిల్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో అలాగే నెమళ్ళు కూడా ఉన్నాయండి. సీతాఫలం చెట్లు అయితే మొత్తం చాలా ఉన్నాయండి. అటు సైడ్ ఆ రోడ్ అంతా కూడా సీతాఫలం చెట్లే ఉన్నాయి. అండ్ దెన్ ఇది వచ్చేసరికి డ్యామ్ అండి, బిగ్ డ్యామ్ అయితే ఉంది. ఇదంతా లేక్ అనమాట. లేక్ మధ్యలో వచ్చేసరికి డ్యామ్ అయితే ఉంది. అంటే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లా ఉందన్నమాట. ఈ ఎండ్ నుంచి మనం ఆ ఎండ్కి నడుచుకొని వెళ్ళొచ్చు. అక్కడ దాకా మాత్రం అంటే రిసార్ట్స్ నుంచి ఈ డ్యామ్ దగ్గరికి వీళ్ళైతే ఇలా ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారండి. అంటే ఒక డ్రైవర్ ఉంటారు. మనం అందరినీ అంటే రిసార్ట్స్కి వచ్చిన వాళ్ళందరినీ ఒక 10 మెంబర్స్ చెప్పుని అందులో మన వెహికల్ వాళ్ళ వెహికల్లో ఎక్కించి తీసుకొని వెళ్తారనమాట డ్యామ్ దగ్గరికి, లేక్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ మనం కాసేపు అదంతా ఆ చుట్టుపక్కలంతా ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత అక్కడ వెయిట్ చేస్తే మనల్ని మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదే బ్రిడ్జ్ అనమాట. మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు అనమాట. మేమైతే వెళ్ళామనుకోండి, కాసేపు అయితే అంటే స్టార్టింగ్లో అయితే కొంచెం భయం వేసింది, కానీ ఆ తర్వాత నడవంగా బాగానే అనిపించింది. ఇదిగోండి ఇలా వాటర్ అయితే ఫ్లో ఉందన్నమాట. యాక్చువల్గా రెయిన్స్ పడుతున్నాయి కదా, వర్షాలు పడ్డాన్ని ఇంకా బాగా వాటర్ ఫ్లో అయితే ఉందన్నమాట. మా నాయన అయితే స్టార్టింగ్లో భయపడ్డాడండి, నేను రాను అని అయితే అన్నాడు. ఇంకా తర్వాత నెమ్మదిగా అలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళామన్నమాట. వచ్చాడు. తర్వాత మేము పిక్స్ దిగాము. అండ్ దెన్ రీల్స్ చేద్దామని ట్రై చేశా, కానీ అసలు రీల్స్ చేయడం అయితే కుదరలేదు. ఎందుకంటే అక్కడ సరిగా సిగ్నల్ లేదండి, నా ఫోన్కి అయితే సరిగా సిగ్నల్ లేదు. ఇక్కడ ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నాము. కొంచెం గాలి కూడా చాలా ఎక్కువ ఉందండి. ఆ రోజు కూడా క్లైమేట్ బ్రీజీగా మీరు వెనకాతలు చూడొచ్చు. అసలు స్కై అంతా నల్లగా ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అన్నట్టు అయిపోయిందనమాట క్లైమేట్ అంతా. ఇంతలో మా ఫ్రెండ్స్ కూడా, అంటే మేము అందరం చాలామంది అయితే వచ్చాం కదా, సో అందరం ఒకసారి రావడానికి అయితే కుదరలేదు. ఒక 2 ట్రిప్పులుగా అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఇంతలో మా వాళ్ళంతా కూడా వచ్చేసారు. ఫస్ట్ మేము ఆల్రెడీ వచ్చి చూసేసాం కాబట్టి మమ్మల్ని ఇప్పుడు రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతారనమాట. మా ఫ్రెండ్స్ అంతా చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసేసిన తర్వాత మళ్ళీ వస్తుంది వ్యాన్, మళ్ళీ వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్తారన్నమాట. అలాగా దింపుతారు, మళ్ళీ ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ దింపేసి అక్కడ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని తీసుకొని వస్తారనమాట. మనకి రిసార్ట్స్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉండుండొచ్చేమో. ఇక్కడ మన వాళ్ళంతా ఫోటోలు దిగుతున్నారండి. అండ్ దెన్ మా సౌమ్య అవుట్ఫిట్ కూడా నాకు బాగా నచ్చింది. బ్లాక్ కలర్ టాప్కి పైన కోట్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ దెన్ ఇంకా మేమైతే మధ్యాహ్నం రిటర్న్ అయిపోతున్నాము. 11:30 ఆ టైంకి అయితే రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయిపోయేటప్పుడు ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. సో మేమైతే దారిలోనే ఈ టెంపుల్కి కూడా వెళ్ళాము. చాలా బాగుందండి. అంటే కొంచెం పాత గుళ్ళు కదా, సో టెంపుల్ అయితే మంచిగా అనిపించింది. పాత టెంపుల్స్ అని అంటేనే అదొక రకమైన వైబ్రేషన్ కదా. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మీరు ఆల్రెడీ బోర్డింగ్ చూసే ఉండొచ్చు. మేమైతే లోపలికి వెళ్తున్నామండి. అండ్ దెన్ దర్శనం అది చేసేసుకొని అండ్ దెన్ లంచ్ కూడా బయటే చేసేసామండి. బయట లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక కంప్లీట్గా సండే అంతా రెస్ట్ తీసుకున్నాము. సాటర్డే ఈవినింగ్ 6 o'clock అయితే ఇంటికి వెళ్ళామండి. ఇంకా సండే అంతా రెస్ట్ తీసుకున్నాం. మండే నుంచి యాజ్ యూజువల్